నిర్గమాకాండం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, సెకండ్ బుక్ ఆఫ్ ది బైబిల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమాకాండము, ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 6వ వచనము నుండి మనం చదువుకుందాం, లేదంటే 7వ వచనము నుండి మనం చదువుకుందాం కొన్ని వచనాలు. నిర్గమాకాండం మొదటి అధ్యాయము 7 నుండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వేట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసేసును పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనులోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం నిర్గమాకాండము మొదటి అధ్యాయము 6 లేదా 7 వచనాల నుండి 14 వచనాలు మనం చదువుకున్నాం. 7వ వచనములో ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 8వ వచనములో అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలా నారంభించెను. సహోదరులారా, 8వ వచనములో ఏముందంటే, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు. యోసేపు కాలములో ఉన్నటువంటి రాజు చనిపోయాడు. మరి యోసేపు ఉన్నటువంటి కాలములో ఉన్నటువంటి రాజు ఈ నిర్గమాకాండంలో మనకు కనిపించడు. అతడు చనిపోతాడు, యోసేపు కూడా చనిపోతాడు. యోసేపును ఎరుగనటువంటి మరి ఒక రాజు ఇక్కడ ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి యోసేపు మరి ఇక్కడ నిర్గమాకాండములో 8వ వచనములో కనపడుతున్నటువంటి మరి ఒక రాజు. ఈ రాజుకు యోసేపు ఎవరో తెలీదు. యోసేపును ఎరగనటువంటి రాజు, లేదా యోసేపుకు ఈ రాజు కూడా తెలీదు. ఈ రాజుకు యోసేపుకు ఎటువంటి సంబంధం లేదు. యోసేపుకు కూడా ఈ రాజుతో ఎటువంటి సంబంధము కూడా లేదు. ప్రియులారా, యోసేపును ఎరగని రాజు, యోసేపుకు సంబంధం లేనటువంటి రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎటువంటి సంబంధము లేదు. ఐగుప్తు దేశము దేనికి సాదృశ్యంగా చెప్పుకుంటాం మనం? చెప్పాలి. ఆ లోకానికి సాదృశ్యం.
ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యమైతే ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్నటువంటి ఈ ఫరో లేదా రాజు ఎవరికి సాదృశ్యం? సాతానుడుకు సాదృశ్యం కదా. ఐగుప్తు దేశమేమో లోకానికి సాదృశ్యం. ఆ లోకాన్ని పాలిస్తున్నటువంటి లేదా ఆ ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్నటువంటి ఫరో సాతానుడుకు సాదృశ్యం. ఇప్పుడు యోసేపును ఎరగని ఈ రాజు, అంటే యోసేపుకు ఎటువంటి సంబంధం లేదు ఈ రాజుతో. యోసేపును ఎరగడు ఈ రాజు, యోసేపును చూసినవాడు కాదు ఈ రాజు. అసలు యోసేపుకు ఇతనికి ఏ రిలేషన్షిప్ కూడా లేదు. ఇప్పుడు ఈ రాజు ఎవరికి సాదృశ్యం అని చెప్పాం మనం? సాతానుడికి సాదృశ్యం. యోసేపు ఎలాంటి వ్యక్తి? యోసేపు ఆత్మ సంబంధమైన వ్యక్తి కదా. యోసేపు దేవునికి భయపడే వ్యక్తి. యోసేపు పాపమునకు దూరముగా పోయిన వ్యక్తి. యోసేపు పరిశుద్ధుడు. యోసేపు నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన ఈ యోసేపుతో, ఈ పరిశుద్ధుడైన ఈ యోసేపుతో లేదా ఈ ఆత్మ సంబంధమైన ఈ యోసేపుతో సాతానుకు గుర్తుగా ఉన్నటువంటి, సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఫరో రాజుతో ఎటువంటి ఏమి లేదు, సంబంధము లేదు, ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఎటువంటి ఫెలోషిప్ లేదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు. అర్థమైందా? ఒక సాతానుడికి సాదృశ్యం ఉన్న వ్యక్తితో, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తితో ఎటువంటి సంబంధము లేదు ప్రియులారా. అలాగైతే మనమందరం ఎవరు చెప్పండి? మనమందరం ఎవరము? ఆత్మ సంబంధమైన మనుషులం కదా మనమందరం. యేసు ప్రభు రక్తముతో కడగబడిన పరిశుద్ధులం కదా మనమందరం. మనమందరము యేసు ప్రభు చేత నీతిమంతులుగా తీర్చబడిన వారం కదా మనమందరం. మనము దేవుని పిల్లలం కదా మనమందరం. అలాగైతే మనము దేవుని పిల్లలమైతే, మనము పరిశుద్ధులమైతే, అదిగో సాతానుడికి సాదృశ్యంగా ఉన్న ఆ రాజుతో యోసేపుకు సంబంధం లేనట్లు ఇప్పుడు మనకు కూడా ఎవరితో సంబంధము ఉండకూడదు? చెప్పాలి. ఎవరితో సంబంధం ఉండకూడదు? సాతానుడితో ఏముండకూడదు? సంబంధము ఉండకూడదు. మనకు సాతానుడితో సంబంధం ఉండకూడదు ప్రియులారా. మనకు సాతానుడితో సహవాసం ఉండకూడదు. మనకు సాతానుడితో స్నేహం ఉండకూడదు. వాడికి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఈనాడు చాలా మంది సాతానుడితో మంచి డీలింగ్స్ కలిగి ఉంటారు కదా. సాతానుడితో మంచి సంబంధాలు ఈనాడు ప్రజలకి, సాతానుడితో మంచి స్నేహాలు ఈనాడు, సాతానుడితో మంచి సహవాసం ఈ దినాలలో, మంచి సంబంధం, మంచి డీలింగ్స్ పెట్టుకుంటున్నాం మనం సాతానుడితో. సాతానుడితో మనకు ఎటువంటి సంబంధం లేదు ప్రియులారా. ఈ ఫరో రాజుకు యోసేపు ఎవరో ఎరుగుడు, అతనితో సంబంధమే లేదు. అలాగైతే మనకు కూడా సాతానుడితో సంబంధము ఉండకూడదు. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians 6th chapter verse 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? అవిశ్వాసులతో జోడుగా. ఎవరు వారు? మీరు అంటే ఎవరు వారు? విశ్వాసులు. మీరు అంటే విశ్వాసులు. మీరు అంటే పరిశుద్ధులు. మీరు అంటే రక్షణ పొందిన వారు ప్రియులారా. పరిశుద్ధులైన మీరు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన కొరింథీయులారా, మీరు ఎవరితో సంబంధం కలిగి ఉండకూడదు అన్నాడు? అవిశ్వాసులతో మీకేముండకూడదు? నో ఫ్రెండ్షిప్.
అవిశ్వాసులతో మీకేం ఉండకూడదు? నో ఫెలోషిప్. అవిశ్వాసులతో మీకేం ఉండకూడదు? నో రిలేషన్షిప్. వారితో మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు ప్రియులారా. అవిశ్వాసులంటే వారు అపవాది సంబంధులు. అవిశ్వాసులంటే రక్షణ లేని వాళ్ళు. అవిశ్వాసులంటే వారు చస్తే నరకానికి వెళ్ళేటువంటి వారు ప్రియులారా. అలాంటి వారితో మీరు ఎలా ఉండకూడదు అంటున్నాడు? జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులతో మీకు సంబంధాలు ఏమిటి? అవిశ్వాసులతో మీకు స్నేహాలు ఏమిటి? మీకు సహవాసాలు ఏమిటి? ఆలోచన చేద్దాం. పిల్లలు వినాలి జాగ్రత్తగా. మీరు కాలేజీ చదువుతున్నారు కదా, స్కూల్స్లో చదువుతూ ఉన్నారు కదా, ఎవరితో మీకు సంబంధాలు ఉండాలి? ఎవరితో మీకు ఫ్రెండ్షిప్లు ఉండాలి? ఎవరితో మీకు స్నేహాలు ఉండాలి? ఆలోచన చెయ్యండి. మంచి పిల్లలతో, దైవ సంబంధమైన స్పిరిచువల్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. అలాంటి వారితో స్నేహాలు చేయాలి. అలాంటి వారితో సంబంధాలు పెట్టుకోవాలి. కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు పౌలు, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఎద్దును గాడిదను జత చేసి దున్నకూడదని చెబుతుంది దేవుని వాక్యం ప్రియులారా. ఎద్దుకు గాడిదతో సంబంధం ఉండకూడదు. అలాగైతే విశ్వాసులమైన మనం అవిశ్వాసులతో ఏముండకూడదు? సంబంధాలు ఉండకూడదు. వివాహాలు చేసుకునేటప్పుడు, విశ్వాసులైన వారు వివాహాలు చేసుకునేటప్పుడు అవిశ్వాసులతో సంబంధాలు పెట్టుకోకూడదు. దేవుని నమ్మని వారితో బంధుత్వాలు కలుపుకోకూడదు ప్రియులారా. అక్కడేముంది? అవిశ్వాసులతో. చదవమాట, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఏమండి, నీతికి దుర్నీతికి ఏమైనా సాంగత్యమా? ఏమైనా సంబంధం ఉన్నారా? నీతి ఎక్కడ, దుర్నీతి ఎక్కడ? చెప్పండి చదవాలా? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? ఏమి సంబంధము? చూసారా? అవిశ్వాసితో విశ్వాసికి జోడా? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? ఆలోచన చేయాలి ప్రియులారా. మనము ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా మనం జీవించాలి ప్రియులారా. ఈ ఐగుప్తు రాజుకు యోసేపు ఎవరో తెలీదు. వాళ్ళిద్దరికి సంబంధమే లేదు ప్రియులారా. అలాగైతే సాతానుడుకు మనకు కూడా ఏముండకూడదు? సంబంధము ఉండకూడదు. డీలింగ్స్ ఉండకూడదు వాడితో. మనకు అపవాది క్రియలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ అపవాది క్రియలలో పాలిపంపులు పొందేవారు అందరూ అపవాదితో సంబంధం ఉన్నట్టే. వాడు ఇదిగో నా మనిషి అంటాడు. అపవాది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తున్నాం అనుకో, ఇదిగో నా సంబంధం అంటాడు సాతానుడు ప్రియులారా. కాబట్టి సాతానుడికి మనకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. తర్వాత 9వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 9వ వచనం లేదా 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. చాలు. ఈ ఇశ్రాయేలీలు, ఈ జనాంగం విస్తారమైపోయింది. మనకంటే ఎలాగున్నారంటున్నారు? వీళ్ళు ఎలాగున్నారంట? బలిష్టంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ఇశ్రాయేలీలు బలవంతులు, ఇశ్రాయేలీలు బలిష్ఠులు ప్రియులారా. దేవుడు చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ప్రవచనము ఒక ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి రాజు నోటి ద్వారా నెరవేరుతుంది. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జెనిసిస్ 18th చాప్టర్ verse 18 రాసుకోవాలి మీరు అందరు పిల్లలు. ప్రతి రెఫరెన్స్ రాసుకోవాలి. అబ్రహాము నిశ్చయముగా బలము గల
గొప్ప జనమవునని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు ప్రియులారా. అబ్రహాము దిగులు పడవద్దు, అబ్రహాము బాధపడవద్దు, నీకు సంతానం లేదని, నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడవద్దు, నువ్వు బలము గల గొప్ప జనమవుతావయ్యా అన్నాడు. నువ్వు బలవంతుడు అవుతావు, నీ జనాంగము బలము కలిగిన జనాంగంగా ఉంటుందన్నాడు. అప్పుడు చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు ఎక్కడ నెరవేరుతుంది? నిర్గమాకాండం 1వ అధ్యాయము 9వ అధ్యాయంలో నెరవేరుతుంది. ఆ రాజు అంటున్నాడు, వీళ్ళు బలిష్టమైన జనం అంటున్నాడు, వీళ్ళు బలము కలిగిన జనం అంటున్నాడు. ప్రభు చెప్పాడు కదా అంతకు ముందే, అబ్రహాము నువ్వు బలము కలిగిన జనం అవుతావయ్యా. చూసారా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ప్రియులారా అది తప్పకుండా నెరవేరుతుంది, అది తప్పకుండా నెరవేరుతుంది. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం మనం. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం. అబీమెలెకు అనేటువంటి ఒక రాజు అంటున్నాడు ఇస్సాకును చూసి, నీవు మాకంటే బహు బలము గలవాడవు. అబీమెలెకు అనే రాజు అంటున్నాడు ఎవరితో? ఇస్సాకుతో. ఇస్సాకు, నువ్వు మాకంటే బహు బలము గలవాడవు. ఆ ప్రవచనం లేదా ఆ మాట ఇప్పుడు అదిగో ఆ రాజు, ఆ ఐగుప్తు దేశానికి సంబంధించిన రాజు నోట నుండి వచ్చింది. వీరు మనకంటే బలిష్ఠులు అంటూ ఉన్నారు, మనకంటే బలిష్ఠులు. ఇశ్రాయేలీలు బలవంతులు ప్రియులారు, ఇశ్రాయేలీలు బలిష్ఠులు. అలాగైతే విశ్వాసులమైన మనం ఎలాగుండాలా చెప్పండి? ఎలాగుండాలి మనం? బలముగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట చదవండి, అక్కడ చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైనుడి, బలవంతులై ఉండుడి. ఏమనమంటున్నాడు? బలవంతులై ఉండుడి. బలముగా ఉండాలి ప్రియులారా విశ్వాసులు. మనము బలిష్ఠులమై ఉండాలి, మనము బలము గలవారమై ఉండాలి. బలము లేకపోతే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 18వ వచనం చదవండి. డ్యూటార్నమీ 25th చాప్టర్ వెర్స్ 18. 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. నువ్వు ప్రయాసపడి అలిసినప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ ఏమి చేశాను? హతము చేశాను. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నారు, వారు అలసి ఉన్నారు, ప్రయాసపడ్డారు. అక్కడ ఉన్నప్పుడు బలహీనంగా ఉన్న కారణం చేత ఐగుప్తు సైన్యము వారిని ఏం చేసింది? హతము చేశాను. ఎందుకు మనం బలంగా ఉండాలంటే, బలహీనంగా ఉన్నామనుకో ఐగుప్తు సైన్యం వారిని ఏం చేసింది? హతము చేసింది. ప్రియులారా గమనించండి, మన బలహీనతలన్నీ సాతానుడికి తెలుసు. ఎప్పుడు మనము బలహీనమైపోతామో సాతానుడికి తెలుసు ప్రియులారా. బలహీనంగా ఉన్నప్పుడు సాతానుడికి తొందరగా దొరికిపోతాం మనం. బలహీనంగా మనం ఉన్నప్పుడు ఈజీగా ఓడిపోతాం మనం. అందుకనే బలవంతులై ఉండుడి అంటున్నాడు పౌలు. మీరు బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేంట్లో బలం ఉండాలి మనకు? దేంట్లో బలం ఉండాలి? ఖండ బలమా, ధన బలమా, కుల బలం అంటారా? ఏ బలం ఉండాలి మనకు? ఏ బలం ఉండాలి? మనకు ఉండవలసిన బలం ఏమిటి ప్రియులారా? ఇశ్రాయేలీయులకున్న బలం ఏంది? ఏ బలం ఉంది వాళ్ళకి? ఖండ బలం వారికి? జనబలమా? జనబలం ఉంది వారికి. జనబలం అన్నాడు కదా మన సహోదరుడు. మరి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు. జనబలం అన్నారు. రష్యా ఉంది కదా, ప్రపంచంలోనే పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం. చైనా దేశం ఉంది కదా, ప్రపంచంలో పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం. అమెరికా ఉంది కదా, ప్రపంచంలో పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం. భారతదేశం ఉంది కదా, పెద్ద దేశం, జనాభా కలిగిన దేశం. ఇస్రాయల్ దేశం ఉంది కదా, దాని చుట్టూ 30 అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, పెద్ద దేశాలు, జనాభా కలిగినటువంటి దేశాలు. ఇజ్రాయెల్ దేశం ఎంతో తెలుసా?
ఇజ్రాయెల్ దేశం ఎంతో తెలుసా? మన ఇండియాలో ఒక కేరళ అంత రాష్ట్రం, ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశపు జనాభా ఎంతో తెలుసా? బెంగళూరు జనాభా కంటే తక్కువే ప్రియులారా. కేవలం 90 లక్షల జనాభా. ఒక కేరళ రాష్ట్రం అంతా ఒక చిన్న దేశము. 30 అరబ్ దేశాలు, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, అమెరికా, రష్యా, చైనా, ఈ ప్రతి దేశము ఇజ్రాయెల్ దేశం అంటే భయపడిపోతున్నాయి. ఒక చిన్న దేశం, తక్కువ జనాభా కలిగిన దేశం. ఆ దేశం అంటే రష్యా భయపడుతుంది, ఆ దేశం అంటే అమెరికా భయపడుతుంది, ఆ దేశం అంటే చైనా భయపడుతుంది. 30 అరబ్ కంట్రీస్, రే నాయన వీళ్ళతో మనం పెట్టుకోలేం, వీళ్ళతో మనం గెలవలేం, వీళ్ళతో కిలుక్కోవటం ఎందుకని 30 అరబ్ దేశాలు ఆ ఇజ్రాయెల్ దేశం మీదకు పోవడానికి భయపడుతున్నాయి ప్రియులారా. చూసారా మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశం ఓడిపోవటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఇజ్రాయెల్ దేశం ఓడిపోవటం ఎప్పుడైనా చూసారా? ప్రతి యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం గెలుస్తూ ఉంది. ఎక్కడిది బలం వారికి, ఎక్కడిది బలం వారికి ప్రియులారా? ఆలోచన చెయ్యండి. ఇజ్రాయేలీలు ఎలాంటి వారు అంటున్నాడు ఆ రాజు? వీరు బలిష్ఠులు. ఇజ్రాయేలీలు అంత జనాభా కలిగిన చుట్టుపక్కల దేశాలుంటే, చిన్న జనాభా కలిగిన దేశము, చిన్న దేశము ఎందుకు అంత బలంగా ఉందంటే, వారి బలం వారి కండలో లేదు, వారి బలం వారి డబ్బులో లేదు, వారి బలం వారి దేవుడైన యెహోవాయే. వారి బలం దేవుడే ప్రియులారా. ఇంకా చెప్పాలంటే వారి బలం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేలుకు లేదా యూదులకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ అంటే ప్రతి టెక్నాలజీ అక్కడి నుంచే వస్తుంది. మొబైల్ టెక్నాలజీ అందామా అక్కడి నుంచే వస్తుంది, రోబోటిక్ టెక్నాలజీ అందామా అక్కడి నుంచే వస్తుంది, ఫేస్బుక్ అందామా అక్కడి నుంచే వస్తుంది, వాట్సాప్ అందామా అక్కడి నుంచే వస్తుంది. ఆ అధినేతలందరూ, దానికి సంబంధించిన అధినేతలందరూ యూదులే ప్రియులారా, యూదులే. ఎక్కడిది బలం వారికి? వారిది కండ బలం కాదు, వారిది బుద్ధి బలం ప్రియులారా, వారిది బుద్ధి బలం. ఐగుప్తు దేశం పాత కాలము నుండి, పురాతన కాలము నుండి వారు బలిష్టమైన జనాంగము. ఏ రంగములో యూదులు కనపడతా ఉన్నారు, ఏ టెక్నాలజీ కావాలన్నా యూదులలో నుండే వస్తుంది ప్రియులారా, యూదుల నుండే వస్తుంది. ఈనాడు భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తుంది, అక్కడ వ్యవసాయ పద్ధతులు కనుక్కోవడానికి. అమెరికా వాడు కూడా, ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ను శాసించేటువంటిది యూదులే ప్రియులారా. అందుకనే మొన్న ఆ జో బైడెన్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి, నీకు ఎంత ఆయుధాలు కావాలో చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీకు మేము సపోర్ట్ చేస్తాం. కారణము అమెరికాలో ఆ గవర్నమెంట్ని శాసించేది ఆ కొద్ది జనాభైన యూదులే. యూదుల సపోర్ట్ ఉంటే అమెరికాలో గవర్నమెంట్ వస్తూ ఉన్నాయి ప్రియులారా, అమెరికాలో గవర్నమెంట్లు వస్తున్నాయి. ఆ రాజు అంటున్నాడు, మన జనము కంటే ఈ జనం ఎలా ఉంటుంది అంటున్నాడు? బలిష్టంగా ఉంది. అలాగైతే మనం ఎలా ఉండాలి చెప్పండి? బలహీనంగా ఉంటే ఏమైపోతాం? ఓడిపోతాం. సాతానుడు ఓడిస్తాడు. ఈనాడు క్రైస్తవులు బలహీనులైపోతున్నారు. మనిషిని బలహీనం చేస్తుంది డబ్బు. మనిషిని, విశ్వాసులను ఈ డబ్బు అనేది బలహీనం చేస్తా ఉంది. సంబంధాలను చెడగొడుతుంది ఈ డబ్బు ప్రియులారా. డబ్బు, లోకాశలు, ఈ లోకాశలు మనిషిని బలహీనం చేస్తున్నాయి ప్రియులారా. ఈ మధ్య నేను ఒక దుఃఖకరమైన వార్త అన్నా. నాకు తెలిసిన ఒక దైవజనుడు, ఆయన మన సహవాసం కాదు, వేరే సహవాసం, మంచి ఆత్మీయుడు ఆయన. అసలు ఆయన ప్రసంగాలు నాకు వినటం చాలా ఇష్టం, బాగుంటాయి ఆయన ప్రసంగాలు, నేను వింటూ ఉంటాను ఆయన్ని. కానీ ఈ మధ్య పాపములో పడిపోయాడు ఆయన. జస్ట్ ఒక 3-4 నెలల క్రితం పాపములో పడిపోయాడు. ఆ సంఘం అంతా ఆయన్ని వెలివేసింది ప్రియులారా. ఆ వార్త వింటుంటే, కర్నూలు జిల్లాలో జరిగిన సంగతి ఇది, చాలా దుఃఖం వేస్తుంది. పాపము మనిషిని బలహీనం చేస్తుంది. మీరు బలవంతులై ఉండుడి. బలంగా ఉండాలంటే ప్రార్థన బలం ఉండాలి, వాక్యం, సహవాసం.
వీటి ద్వారా మనం బలం పుంజుకోగలం. ఇక నేను విస్తరించి మాట్లాడదలుచుకోవటం లేదు. మొట్టమొదటగా సాతానుడికి మనకి ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. రెండోది, ఇశ్రాయేలీయుల జనాభా ఎలాగుందంట? బలిష్టంగా ఉంది. అలాగైతే విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి? బలవంతులయుండుడి, పౌరుషము గలవారయుండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రియులారా, మనకు కావాల్సింది ఖండబలం కాదు, కానీ మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైన బలం. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడు ఆత్మీయంగా బలంగా ఉంటాడు. ప్రార్థన చేస్తున్నాం మనం. 2024 వచ్చింది కదా, 2024 వచ్చింది. ఏమైనా ప్రార్థనా జీవితం పెరిగిందా మనకు? ఉదయం లేచి కనీసం 1 గంటన్న ప్రార్థన చేస్తున్నాం మనం? శరామావులే. 2023 ఎట్టుందో 24 అంతే. వాక్యం చదువుతున్నాం మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం. ప్రియులారా, మర్చిపోవద్దు. ఎన్ని చిన్న విషయాలుగా ఉంటాయి, కానీ ఇక్కడే మనం తప్పిపోతే సాతాడు చేతిలో మనం పడిపోతాం. తర్వాత 10వ వచనం మనం చదువుదాం. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. ఈ రాజు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు ఏం కాకూడదంట? విస్తరించకూడదు అంటూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందకూడదు. ఈ ఇశ్రాయేలీయులు వృద్ధి చెందకూడదు, వర్ధిల్లకూడదు. ఈ ఇశ్రాయేలీయులు విస్తరించకూడదు అంటూ ఉన్నాడు ఆ రాజు. ఆ రాజు ఎవరికి సాదృశ్యం అని చెప్పాం? సాతానుడికి సాదృశ్యం. సాతానుడు అంటున్నాడు, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు ఇశ్రాయేలీయులు, వీళ్ళు బలిష్ఠులు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు, వీళ్ళు విస్తరించకూడదు. సాతానుడు ఆలోచనలు ప్రియులారయ్యి. దేవుని పిల్లలు అభివృద్ధి చెందటం సాతానుడికి ఇష్టం ఉండదు. దేవుని పిల్లలు వర్ధిల్లటం వాడికి ఇష్టం ఉండదు. దేవుని పిల్లలు విస్తరించడం వాడికి ఇష్టం ఉండదు. యేసు ప్రభు దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వలకి? మీరు విస్తరించాలన్నాడు కదా, మీరు ఫలించాలన్నాడు, మీరు అభివృద్ధి చెందాలన్నాడు, మీరు విస్తరించాలన్నాడు. ఈ భూమిని మీరేం చేయాలి? నిండించండి అన్నాడు. దేవుని ఆలోచన, దేవుని చిత్తం విస్తరించమంటే, దేవుని చిత్తం అభివృద్ధి చెందాలి, మీరు ఫలించాలంటే సాతానుడు ఏమంటాడు తెలుసా? వీళ్ళు ఫలించకూడదు, వీళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు. సాతానుడు ఉద్దేశాలు పిల్లారా. చాలా మంది సాతానుడు యొక్క మైండ్ సెట్ వచ్చేస్తుంది వాళ్ళకి. మన తోటి వారు విస్తరించకూడదు అనుకుంటాం, మన తోటి వారు అభివృద్ధి చెందకూడదు అనుకుంటాం, మన తోటి వారు ఫలించకూడదు అంటాం. అరే వాడు చాలా పచ్చగా ఉన్నారా, చూసి తట్టుకోలేరు. సాతానుడు తలంపది. అలాంటి ఆలోచన వచ్చిందా వెంటనే దాన్ని తీసి పారేయాలి మన మనసులో నుంచి. వాడికి మంచి మార్కులు వస్తున్నాయి, వాడి పిల్లవాడికి, మాకు రాలేదే. సాతాను తలంపది ప్రియులారా. వాళ్ళు విస్తరించకూడదని ఏం చేశాడు? యుక్తిగా ప్రవర్తించాడు. చాలా తెలివిగా ప్రవర్తించి చదవండి. తర్వాత చదవాలి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రులతో చేరి యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని నేను, కాబట్టి వారి మీద పెట్టిన చాలు వారు విస్తరింపకూడదని వారి మీద ఏం పెట్టాడు? శ్రమలు పెట్టాడు. వారి మీద ఏం పెట్టాడు? భారం పెట్టాడు. వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. వాళ్ళు ఏ పట్టణాలు కట్టారంట? అక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది? ఏ వచనంలో? ఏం కట్టారు వాళ్ళు? ఇల్లు కాదు కట్టింది, ఇల్లు అయితే 2, 3 పట్టణాలే కట్టారంట. పట్టణాలంటే చాలా ఇల్లు కదా. అంటే ఎంత శ్రమ పెట్టారు వాళ్ళని, ఎంత కష్టపెట్టారు వాళ్ళని, ఎంత బాధ పెట్టారు వాళ్ళని. సాతానుడు తన ప్రజలైన ఇశ్రాయేలు దేవుని పిల్లలు విస్తరించకూడదని శ్రమలు పెడితే వారు అంతకంతకు ఏమయ్యారంట?
12వ వచనంలో ఉంది కదా, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి, వినాలి జాగ్రత్తగా సహోదరులారు వినండి, దేవుని పిల్లలు విస్తరిస్తున్నారని చెప్పి సాతానుడు శ్రమ పెడతాడు. మనకు వచ్చే శ్రమలు ఉంటాయే, మనకు వచ్చే బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సాతానుడు కొన్ని శ్రమలు మనకు అనుమతిస్తూ ఉంటాడు, శ్రమలు పెడుతూ ఉంటాడు వాడు. శ్రమలు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ఏమయ్యారంట? విస్తరించారు, ప్రబలారు ప్రియులారా. ఇప్పుడు మనకు శ్రమ వచ్చిందనుకో, భర్తకు శ్రమ వచ్చిందనుకో, ఏమి దేవుడండి ఎన్ని శ్రమలేంది, ఇన్ని బాధలేంది, ఇక వదిలే మందిరానికి, భార్యని ఆపిస్తాడు, పిల్లల్ని ఆపిస్తాడు. విస్తరించరు వాళ్ళు. శ్రమలు వచ్చాయనుకో విస్తరించరు, ఆగిపోతారు మందిరానికి రావటం, దేవుణ్ణి వదిలిపెడతారు. ఎవరు ఈ మధ్య ఒక అంటుంది, అయ్యా మాకు ఆ దేవుణ్ణి నమ్ముకొని మాకు అచ్చి రాలేదంటూ ఉంది ప్రియులారా. విస్తరించాలి, మనకు శ్రమలు వచ్చే కొద్ది విస్తరించాలి. గ్లాడిస్ అనే ఒక చిన్న అమ్మాయి ఉంది కదా, టీనేజ్లో ఉంది, వివాహం నిర్ణయమైంది అమ్మాయికి. రోమ్ దేశంలో నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చంపేస్తామన్నారు, మీ తల్లిని చంపుతాం, మీ నాన్న చంపుతాం, మొత్తం చంపేశారు. అతనికి ఆ అమ్మాయికి కాబోయే భర్తను చంపారు. చివరికి నేను వదిలిపెట్టనని చెప్తుంది. ఆ అమ్మాయిని స్టేడియంకి తీసుకొని వచ్చారు, బాగా హింసిస్తున్నారు. చివరకు ఒక స్తంభానికి కట్టారు, ఒక పులిని వదిలారు, సింహాన్ని. ఆ సింహం కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాసన చూసి వెళ్ళింది. ఆ తర్వాత మంట పెట్టారు, ఆ అమ్మాయి కాలిపోయింది, చనిపోయింది. ఆ స్టేడియంలో కూర్చున్న వారందరూ లేచి యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నారు. యేసు ప్రభు విస్తరించారు, శ్రమల కొద్ది విస్తరించాలి ప్రియులారా. సాతానుకు మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఇశ్రాయేలు బలిష్ఠులైనట్లు మనమందరం బలవంతులమై ఉండాలి. అదిగో శ్రమలు పెట్టే కొద్ది వారందరూ ఏమయ్యారు? విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అక్కడ అంటున్నాడు రాజు, వారు యుద్ధం వచ్చినప్పుడు వెళ్ళిపోదురేమో అని అన్నారు కదా. ఎక్కడది? 11వ వచనం కదా, ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అంటే వాడికి, ఆ రాజుకి ఇశ్రాయేల్ ఆ దేశంలో నుండి వెళ్ళిపోకూడదు అంటే ఇశ్రాయేల్ అందరూ ఎవరు ఆధీనంలో ఉండాలి? రాజుగారి యొక్క ఆధీనంలో ఉండాలి. రాజు ఎవరికి సాదృశ్యం అన్నాను? సాతానుడికి. అంటే దేవుని పిల్లలందరూ ఎవరు ఆధీనంలో ఉండాలంట? సాతానుడు ఆధీనంలో ఉండాలి. అది వారి కోరిక. అలాగైతే మనం కూడా ఎవరు ఆధీనంలో ఉండకూడదు? సాతానుడు ఆధీనంలో ఉండకూడదు ప్రియులారా. ఉన్నామా ఆయన ఆధీనంలో? సాతాను కంట్రోల్లో ఉన్నాం మనం? మనల్ని దురాత్మ కంట్రోల్ చేస్తుందా, లేదా దేవుని ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుందా? సాతానుడు ఆధీనంలో ఉండకూడదు. మనం ఆత్మ నడిపింపులో ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. ఆ దేవుని ఆత్మలో మనం కొనసాగాలి ప్రియులారా. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. శ్రమల ద్వారా వారు విస్తరించారు, ఇశ్రాయేలును చాలా బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నేతృత్వం ముగిస్తున్నాను. విస్తరించారు కానీ శ్రమల ద్వారా వాళ్ళు ప్రబలారు. 4 మాటలు చూసుకున్నాం. ఐగుప్తు రాజుకు యోసేపుకు సంబంధం లేనట్టు మనకు కూడా సాతానుతో ఎటువంటి సంబంధము? ఇశ్రాయేలు బలవంతులై ఉన్నట్టు మనము కూడా ఆత్మలో ఏమై ఉండాలి? బలము కలిగి ఉండాలి. శ్రమల ద్వారా వారు విస్తరించినట్లు మనం కూడా శ్రమల ద్వారా ఏమవ్వాలి? విస్తరించాలి ప్రియుల. ఇశ్రాయేలు అందరూ వాడి ఆధీనంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం అందరం దేవుని ఆధీనంలో ఉండాలని కోరుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ మాటలు ఆలోచన చేయండి, మన హృదయంలో దాచుకుందాం. మనము ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మనం ప్రయత్నించాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించాలి. నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసును పొగడుచుండా సాక్షిగా